హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా ఊరు మీకు చూపిస్తారండి. నేను మా అమ్మ మా చెల్లి వెళ్తున్నాము. మా డాడీ కొంచెం వర్క్ ఉండి బిజీగా ఉన్నారు. మా డాడీ అయితే రారని చెప్పారు. సో మేమైతే వెళ్తున్నాము. బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. బస్ ఎప్పుడు వచ్చిద్దా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. అలాగా ఇక్కడ క్రాస్ రోడ్లో బిర్యానీ అండ్ స్వీట్స్ చాలా ఫేమస్. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ట్రై చేసా, చాలా బాగుంది. ఈలోపు 309 బస్సు వచ్చిందనమాట. అది కంచెంచర్ల నుంచి జవలాపురం వెళ్తుంది. నేను అది అనుకొని ఎక్కేసేదాన్ని ఫ్రెండ్స్. మీరు అలా చేయకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, నాలాగా చూసుకొని ఎక్కండి కొంచెం. దాని వెనకాలే ఈ బస్సు అనేది వచ్చేసింది. సడన్గా అలా వీడియో తీసుకుంటా ఎక్కేసా అనమాట. ఒకసారి ఏమైందంటే, నేను జగ్గేపేట బస్సు ఎక్కిపోయి విసనపేట బస్సు ఎక్కేసా అనమాట చూసుకోకుండా. పక్కన వాళ్ళు జగ్గేపేట బస్సు అనేసరికి నేను కూడా బోర్డు చూసుకోకుండా జగ్గేపేట బస్సు ఏమోలే అని ఎక్కేసా. తీరా చూసుకున్నాక అది విసనపేట బస్సు. అప్పుడు చూడాలి ఫ్రెండ్స్, నా రియాక్షన్ మామూలుగా లేదు. ఏం చేయలేక గుంటిపల్లిలో దిగి వేరే బస్సు ఎక్కి కాలేజ్కి వెళ్ళాను అనమాట. మీరు నాలా కన్ఫ్యూజ్ అవ్వకండి, చూసుకొని ఎక్కండి బస్సు. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకొని ఎక్కండి ఫ్రెండ్స్. బస్సు అనేది లేట్ అయిపోతుందని అలా ఎక్కేయకండి, చూసుకొని ఎక్కండి. వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. నా జర్నీ అయితే ఎలా మొదలైంది. సాంగ్స్ వినుకుంటా అలా జర్నీ చేస్తున్నా. సాంగ్స్ వింటే మైండ్ అనేది రీఫ్రెష్గా ఉంటుంది. ఇలా అయితే జర్నీ చేస్తున్నా. ఈ బస్సులో కండక్టర్ అంకుల్ మంచిగా పలకరిస్తారనమాట. నేను ఎప్పుడు బస్సు ఎక్కినా, నేను ఒకవేళ లేట్ అయితే 2 or 3 minutes అలా ఆపుతారు బస్సు నా కోసం. నా డిప్లొమా 3 years ఈ బస్తోనే జర్నీ చేశా. అక్కడ నుంచి ఐబిఎం దిగి ఐబిఎం నుంచి వేరే బస్ మారాలి. రోడ్స్ బాగోలేదని ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము. ఒక్కొక్కసారి లేట్ అయినా బయట నుంచోబెడతారు, అటెండెన్స్ కూడా సరిగ్గా వేయరు. ఇక్కడ నుంచి అయితే ఒక్క బస్సే అనమాట, డైరెక్ట్ కాలేజీ దగ్గర దిగొచ్చు. అదే అక్కడ నుంచి అయితే 2 buses మారాలి. ఇక్కడ నుంచి కొంచెం ఈజీగా వద్ది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఐబిఎం దగ్గరికి అయితే వచ్చేసాము. కొంచెం ముందరికి వెళ్తే ఐబిఎం వచ్చేసినట్టే. గొల్లపూడి నుంచి ఐబిఎంకి ఒక 30 minutes, 30 or 20 minutes అలా పట్టిద్ది. ఐబిఎం వస్తే సగం దూరం వచ్చినట్టే. ఇంకొంచెం దూరం వెళ్తే ఐబిఎం వచ్చేసిద్ది. ఐబిఎం నుంచి 1 hour, 1.5 hour అలా పట్టిద్ది మా ఊరు. మొత్తం 1.5 hour అలా పట్టిద్ది. ఒకవేళ ట్రాఫిక్ ఏమన్నా ఉంటే 2 hours అలా పట్టిద్ది. చూడండి ఫ్రెండ్స్, జర్నీ అయితే చేస్తున్నా ఇలాగా సాంగ్స్ వినుకుంటా. ఆల్మోస్ట్ ఐబిఎం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఇదే ఐబిఎం. అటు సైడ్ స్మోక్ వస్తుంది కదా, అదంతా కరెంట్ది, థర్మల్ అనమాట. మధ్యలో రివర్ ఉంటుంది. ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది. ఆ రింగ్లో కొండపల్లి బొమ్మలు డెకరేట్ చేసి పెట్టారు మంచిగా. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఫెర్రీ. ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. కృష్ణా రివర్ అదంతా చాలా బాగుంటుంది చూడటానికి. పుష్కరాలప్పుడు ఇక్కడే చాలా బాగా చేస్తారు. చూడండి, ఇవే ఆ బొమ్మలు, మధ్యలో బొమ్మలు డెకరేట్ చేసి పెట్టారు. ఇటంతా ట్రీస్ ఉంటుంది. ఆ ఐబిఎం అయితే వచ్చేసాము. అటు సైడ్ అయితే జగ్గేపేట బస్సులు, హైదరాబాద్ బస్సులు అటు సైడ్ అటు వెళ్తాయి. ఇటు వచ్చేసి మైలవరం బస్సులు, భద్రాచలం అవి వెళ్తాయి అన్నమాట. ఐబిఎం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇదే ఐబిఎం. ఇక్కడ ఒక దగ్గర అయితే మిల్క్ షేక్ బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా అక్కడ వెళ్ళినప్పుడు షాప్ నేమ్ అనేది పెడతా. చూడండి, కొండపల్లి అయితే వచ్చేసాము. కొండపల్లిలో ఫేమస్ ఏంటంటే కొండపల్లి కిల్లా. ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి మీరు కూడా. నేనైతే 3 or 4 times వెళ్ళాను అనమాట ఫ్యామిలీతో. స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళా ఒకసారి. చూడండి, ఇదే కొండపల్లి. ఇది వచ్చేసి మెయిన్ సెంటర్ అనమాట, కొండపల్లి. నెక్స్ట్ మీకు ఇంకో వ్యూ చూపిస్తారండి. బ్రిడ్జ్ కింద రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట, కొండపల్లి రైల్వే స్టేషను.
పైనుంచి చూస్తే ఆ హౌసెస్, మధ్యలో ట్రైన్స్, అటు సైడ్ అంతా పొలాలు. వ్యూ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. సో చూసారు కదా, ఇవన్నీ హౌసెస్సే. మధ్యలో ట్రైన్స్ వెళ్తాయి అన్నమాట. అటు సైడ్ అంతా పొలాలు. చూడటానికి వ్యూ బాగుంటుంది. చూడండి. సో ఇది వచ్చేసి శాంతినగర్ అన్నమాట. చూసారు కదా, వ్యూ చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్. ఈ విలేజ్ అయితే కట్టుబడిపాలెం. ఇక్కడ అన్ని కంపెనీసే ఉంటాయి. ఇండస్ట్రియల్ పార్క్, హెచ్పి, ల్యాన్కో, భారత్ పెట్రోలియం అవన్నీ ఉంటాయి ఈ విలేజ్లోనే. ఇక నాకు ఎటు చూసినా లారీస్ అవే కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ పార్క్ ఫ్రెండ్స్. ఇంకొంచెం ముందరికి వెళ్తే ల్యాన్కో వస్తుంది అన్నమాట. అది కూడా మీకు చూపిస్తారండి. సో చూసారు కదా, ఇదంతా అడవిలాగా ఉండిద్ది. చూడండి. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోకండి ఫ్రెండ్స్. చూపిస్తారండి. సో ఎటు చూసినా లారీసే ఉంటాయి. ఇది ఒక కంపెనీ అన్నమాట. ఇవన్నీ లారీసే. ఇది వచ్చేసి పవర్ కరెంట్ది. దీని పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ల్యాన్కో కంపెనీ. చూపిస్తా చూడండి. సో ఇదే ల్యాన్కో కంపెనీ. చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఆల్మోస్ట్ కొండూరు అయితే వచ్చేసాము. కొండూరు వచ్చామంటే సగం దూరం వచ్చినట్టే. సో ఇదొక కంపెనీ, హెచ్పి గ్యాస్. ఇవన్నీ కంపెనీసే ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం ఈ ఊర్లో అయితే. సో చూడండి మీరు కూడా. అంతా ఆ కంపెనీసే ఉంటాయి. హెచ్పి గ్యాస్, భారత్ పెట్రోలియం అవే ఉంటాయి కంపెనీస్ మొత్తం. ఇదొక కంపెనీ. చూసారు కదా. ఇక ఆల్మోస్ట్ కొండూరు దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కొండూరు అయితే ఎంట్రన్స్ అయిపోయాము. చూపిస్తారండి మీకు. కొండూరు వచ్చామంటే ఇంకా మా విలేజ్కి వెళ్ళడానికి ఒక 25 మినిట్స్ అలా పట్టిద్ది. చూడండి. ఇదంతా ఇక కొండూరే అన్నమాట. చూడండి ఫ్రెండ్స్. కొండూరు అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చినట్టే. ఇక ఇంకొంచెం దూరం అయితే మా విలేజ్ వచ్చేసిద్ది. సో ఇది వచ్చేసి కొండూరు మెయిన్ సెంటర్ అన్నమాట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఏమన్నా కావాలంటే ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటాం మేము. ఇక్కడే బస్ దిగి ఆటోకి వెళ్తాం అన్నమాట ఒక్కొక్కసారి బస్ మిస్ అయిపోతే. సో చూడండి. మా ఊరికి ఇది ఒకటే బస్సు. ఇదే మార్నింగ్ వస్తుంది, మళ్ళీ ఈవినింగ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మొత్తం రోడ్లు ఏం బాగోవు ఫ్రెండ్స్. మొత్తం డస్టే ఉంటుంది. ఇక మేకప్ కూడా అవసరం లేదు, పౌడర్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. మేకప్ లాగా అదే పడిద్ది అనమాట మన ఫేస్ మీద. సో ఇది కూడా కొండూరు మెయిన్ సెంటర్. ఇక అది వచ్చేసి టెంపుల్ అన్నమాట. చూడండి. ఇక్కడ ఆటోకి అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే బస్కి అయితే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కొండూరు నుంచి మా ఊరికి 25 రూపీస్ బస్కి అయితే. అదే ఐబిఎం నుంచి మా ఊరికి అయితే 30 రూపీస్. ఇక ఇక్కడ నుంచి మొత్తం రోడ్స్ అసలు ఏం బాగోవు ఫ్రెండ్స్. మొత్తం దుమ్ముగా ఉండిద్ది. చూడండి ఎలా ఉందో. ట్రీస్కి మొత్తం దుమ్మే ఉంది ఫ్రెండ్స్.
కానీ ఇక్కడ రోడ్స్ ఒకటే బాగోవు, మిగతాయి అన్నీ బాగుంటాయి. మొత్తం ట్రీస్ అవే ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఇక చూపిస్తారండి. ఇవన్నీ విలేజెస్ అన్నీ చాలా బాగుంటాయి, మొత్తం గ్రీనరీతో చాలా ప్లెజెంట్గా ఉంటాయి. సో ఇవన్నీ చెట్లే ఫ్రెండ్స్. సో చూడండి మీరు కూడా. నా వాయిస్ బాగోలేదని తిట్టుకోకండి ఫ్రెండ్స్, నా వాయిస్ ఇంకా ఇంతే. చూడండి ఇటు సైడ్ విలేజెస్ అన్నీ చాలా బాగుంటాయి, మంచి వెదర్, వ్యూ చాలా బాగుంటుంది, గ్రీనరీతో పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా విలేజెస్ అంటే ఇక చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట, ప్రశాంతంగా. సో విలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా. చూపిస్తున్నా చూడండి. చూసారు ఫ్రెండ్స్ ఆ రోడ్స్ ఎలా ఉన్నాయో, మొత్తం డస్ట్, మొత్తం ఆ దుమ్ము మొత్తం ఆ చెట్ల మీద చూడండి ఎలా ఉందో. ఇవన్నీ పత్తి అవన్నీ వేస్తారు ఫ్రెండ్స్, పత్తి, మొక్కజొన్న అవన్నీ పండిస్తారు, ఫ్లవర్స్ అన్నీ పండిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూడండి ఎలా ఉన్నాయో రోడ్స్. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట రోడ్స్, మరి అవి ఎప్పటికైతాయో తెలీదు. సో చూడండి. చూసారా ఫ్రెండ్స్ ఆ గతుకులు ఎలా ఉన్నాయో. ఇక మొత్తం డస్టే ఉంటుంది ఫ్రెండ్స్, మా ఊరు వెళ్ళేదాకా డస్టే ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే మా ఊరికి. సో ఇవన్నీ పొలాలే. ఇక ఇది వచ్చేసి ఇక్కడ రైల్వే ట్రాక్ అన్నమాట. ఇంకా దాని పక్కన నుంచి అన్ని పొలాలే ఉంటాయి అటు సైడ్ మొత్తం. సో చూడండి చాలా బాగుంటుంది, కొండలు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మాకు వెళ్ళి. ఇక చూసారు కదా ఇప్పుడిప్పుడే కాలువలు, రోడ్స్ అలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. సో ఇక్కడైతే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి చూపిస్తాను మీకు కూడా. అదే ఫ్రెండ్స్ హనుమాన్ టెంపుల్, చాలా బాగుంటుంది. మళ్ళీ హనుమాన్ టెంపుల్ నెక్స్ట్ విలేజ్లో ఉంటుంది అన్నమాట. సో ఇదే ఫ్రెండ్స్ బొమ్మ ప్లేస్ చేశారు అక్కడ. ఇక ఇదంతా డస్టే ఫ్రెండ్స్, ఇక మా ఊరు వెళ్ళేదాకా మొత్తం డస్టే ఉంటుంది. సో చూడండి. ఇక ఇవన్నీ చెట్లు, పొలాలు అన్నీ ఇంకా అవే ఉంటాయి మా సైడ్ అయితే. ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. సన్ రైజ్ భలేగా పడుతుంది. అటు సైడ్ అంతా కొండలు ఉంటాయి, ఇటు సైడ్ ఏమో పొలాలు, మొత్తం పొలాలు, చెట్లు అవే ఉంటాయి. చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది. వ్యూ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది చూడటానికి. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా. మొత్తం పొలాలే అవన్నీ. సో దీని తర్వాత ఈ విలేజ్ తర్వాత మా ఊరు. ఇక చూసారా ఫ్రెండ్స్ ఎంత డస్ట్ ఉందో, మొత్తం డస్టే. చూడండి ఆ ట్రీస్ మొత్తం డస్టే, అదంతా ట్రీస్కి చూడండి ఎలా ఉందో. అంతా మ్యాంగో ట్రీస్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, పొలాలు అవన్నీ. ఇక్కడ కూడా ఒక హనుమాన్ టెంపుల్ ఉంది, అది కూడా చూపిస్తారండి మీకు. సో ఇవన్నీ చూసారా చెట్లు ఎలా ఉన్నాయో. ఇది రోడ్లు కూడా చాలా బాగోవు ఫ్రెండ్స్, చూడండి ఎంత డస్ట్ ఉందో. సో కొంచెం ముందర వెళ్తే హనుమాన్ టెంపుల్ కూడా కనిపించింది, చూపిస్తారండి మీకు. సో ఇదే ఫ్రెండ్స్ హనుమాన్ టెంపుల్. ఇక ఈ రామనపాలెంలో అయితే దిగాము. ఇక అటు నుంచి మా ఊరు వెళ్ళటానికి దారి లేదనమాట. ఇక ఇక్కడ దిగి నడుచుకుంటా వెళ్తున్నాం ఫ్రెండ్స్ అలాగా. ఇక ఇక్కడ నుంచి అయితే మా ఊరు ఎంట్రన్స్ చూపిస్తారండి. మా ఊరు వ్యూ చాలా బాగుంటుంది. మా ఊర్లో ఫేమస్ ఏంటంటే చర్చ్ అండ్ రైల్వే స్టేషన్, అది కూడా చూపిస్తారండి. మొత్తం చెట్లు, పొలాలు
కొండలు అవే ఉంటాయి. ఇదంతా రైల్వే, మొత్తం రైల్వే స్టేషన్ అంతా రైల్వే వాళ్ళకి సంబంధించినవి మొత్తం ఇక్కడే ఉంటాయి. చూడండి చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఇటు సైడ్ ఏమో పొలాలు, అటు సైడ్ ఏమో ట్రైన్స్. ఇక చిన్నగా అలా నడుచుకుంటా వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వ్యూ అనేది. సో ఇటన్నీ పొలాలే ఉంటాయి. చిన్నగా ఇక అలా నడుచుకుంటా వెళ్తున్నాము నేను, మా అమ్మ, మా చెల్లి. ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఒక గృహలాగా ఉంటుంది. అదేంటో నాకు తెలియదు ఫ్రెండ్స్, చూపిస్తా మీకైతే. ఇక నడుచుకుంటా వెళ్తున్నాము. అప్పుడే చీకటి కూడా పడిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత వ్యూ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మా ఊరికైతే వచ్చేసాము. ఇక చిన్నగా అలా అయితే నడుచుకుంటా వెళ్తున్నాము. ఇందాకలు చెప్పా కదా ఒక గృహ ఉంటుందని, అదేంటో చూపిస్తారండి మీకు కూడా. సో దాని దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్, చూపిస్తారండి మీకు. చూడండి ఎలా ఉందో. అదేంటో నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి ఉంది అది. చూడండి ఇక అక్కడి నుంచి అయితే మా బాబాయ్ వచ్చారు. ఇక వెళ్తున్నాము మా ఇంటికి అయితే. చూడండి ఇటు వచ్చేసి ట్రైన్స్, ఇటు సైడ్ వచ్చేసి మొత్తం పొలాలే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఇక చిన్నగా అలా వెళ్తున్నాం అన్నమాట. సో వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఎంతైనా మన ఊరు అనేది ఎమోషన్, ఇంకా చెప్పలేము. అదొక ఎమోషన్ అనమాట. అన్ని మెమోరీస్. విలేజ్ అంటేనే ఎమోషన్, ఎవరి విలేజ్ వాళ్ళకి ఎమోషన్ అనమాట. సో చూడండి వ్యూ చాలా బాగుంటుంది. సో ఇదంతా పొలాలు అవి అన్నీ ఉంటాయి. సో ఇందాక నేను చర్చ్ అని చెప్పా కదా, అదే చర్చ్. ఇక్కడ ఫేమస్ అనమాట, అందరూ వస్తారు ఇక్కడికి, ఈ చర్చికి. సో చర్చ్ కూడా చూపిస్తారండి మీకు. సో ఇదే ఫ్రెండ్స్ ఆ చర్చ్ బయట వ్యూ అనమాట ఇది. ఇంకా చాలామంది వస్తారు ఈ చర్చికి. ఇదంతా మొత్తం రైల్వే వాళ్ళది సామాన్ అదంతా. సో ఇది వచ్చేసి సంక్రాంతికి అనమాట. చూడండి ఇక నేను వస్తుంటే ఫ్రూటీ, ప్రిన్సీ వచ్చేసారు. ఇక నేను వెళ్తుంటే ప్రిన్సీ వచ్చాడు నాతో పాటు. చూపిస్తారండి ఫ్రెండ్స్ వ్యూ అనేది. సో ఇలా అయితే చిన్నగా నడుచుకుంటా వెళ్తున్నాము. సైకిల్ తొక్కుంటా స్కూల్కి వెళ్ళి వచ్చి ఆడుకునే వాళ్ళం. ఇటు మొత్తం తిరిగే వాళ్ళం ఫ్రెండ్స్ మేమైతే. ఎంతైనా చిన్నప్పుడు మెమోరీసే వేరు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి ఆ మెమోరీస్. మళ్ళీ మనం కావాలన్నా రావు. సో ఇది వచ్చేసి మా ఊరే ఫ్రెండ్స్. ఇక ఇటేమో హౌసెస్ ఉంటాయి, అటేమో రైల్వే స్టేషన్ ఉంటుంది. సో మా తమ్ముడు మళ్ళీ ముందరికెళ్ళి వెనక్కి వస్తున్నాడు అనమాట. సో ఇక చిన్నగా అలా నడుచుకుంటా వెళ్తున్నాము. అన్ని చెట్లు అవే ఉంటాయి ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయితే. సో ఇదే మా రైల్వే స్టేషన్. ఇక ట్రైన్ జర్నీ అయితే ఇక చెప్పలేను, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేశారా? ప్రిన్సీ అయితే హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ. సో ఇక అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే మేము అయితే.
సో వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని చిన్నగా వెళ్ళండి అని చెప్తున్నాడు వాడైతే. ఈ ట్రీ అయితే నా చిన్నప్పటి నుంచి ఉంది ఫ్రెండ్స్, ఇప్పటివరకు దానికి ఏం కాలేదు. ఇక ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినట్టే మా ఇంటికి. సో వ్యూ అనేది చాలా బాగుంటుంది చూడండి. ఇవన్నీ ట్రైన్స్, ఇటు సైడ్ ఏమో హౌసెస్ ఉంటాయి మావి. ఇక అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంత జర్నీ చేయాలి ఫ్రెండ్స్ మా ఊరు రావాలంటే. చూడండి అప్పుడే చీకటి పడిపోతుంది. ఇక మా ఇంటికి అయితే వెళ్తున్నాము. చిన్నగా చూపిస్తారండి మా ఇల్లు కూడా మీకు. సో ఇది మొత్తం రైల్వే స్టేషన్ అన్నమాట. మొత్తం రైల్వే వాళ్ళకి సంబంధించినవే ఉంటాయి. ఇది కూడా వాళ్ళే వేశారు రోడ్డు, రైల్వే వాళ్ళు. సో ఇక కిందకైతే దిగుతున్నాము. ఇటన్నీ చెట్లు అవి ఉంటాయి. సో అది ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట క్వార్టర్స్. ఇదివరకు అటు సైడ్ ఉండేవి, ఇప్పుడు ఇటు సైడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక ఫైనల్లీ మా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కొంచెం ముందరకు వెళ్తే మా ఇల్లు వచ్చేసిద్ది, చూపిస్తారండి మీకు. ఇక అందరు పలకరిస్తున్నారనమాట. రండి చూపిస్తా మా ఇల్లు అయితే. ఇక ఇటు సైడ్ అంతా మొత్తం పొలాలే ఉంటాయి ఫ్రెండ్స్. ఇటు సైడ్ వచ్చేసి మా హౌసెస్ ఉంటాయి. సో వచ్చేసాం మా ఇంటికి, చూపిస్తారండి. ఇవన్నీ మా అమ్మ నాటిందన్నమాట చెట్లు. అవన్నీ కనకాంబరాల చెట్లు, రోజ్ ఫ్లవర్, తులసి చెట్టు అన్నీ మా మమ్మీ నాటింది. ఇప్పుడే పూసింది అనమాట అది పువ్వు మేము వచ్చే టయానికి. సో ఇక మా ఇల్లు చూపిస్తారండి ఫ్రెండ్స్. ఇదే మా ఇల్లు చూడండి. ఇక ఇవన్నీ జామ చెట్టు, తమలపాకుల చెట్లు అన్నీ ఉంటాయి. సో పైకి అయితే వెళ్దాం రండి. పైకి ఎక్కి చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. సో చూడండి వ్యూ చాలా బాగుంటుంది. చూసారా మొత్తం కొండలు, చెట్లు, ట్రైన్స్ అవే ఉంటాయి, అవే కనపడతాయి మా ఊర్లో. చాలా పీస్ఫుల్గా ఉండిద్ది, ప్రశాంతంగా ఉండిద్ది. చూడండి. ఇక మా ఇంటికి అయితే ఈ సహర్ష వచ్చింది. సెకండ్ ఏమంటే సెకండ్ ఎత్తుంది. ఇక బొగ్గలు పట్టుకొని లాగుతున్నా నేనైతే. తుమ్ముతుంది ఫ్రెండ్స్ పాపం. బిస్కెట్ అడిగితే వెనకాల దాచిపెట్టుకుంటుంది. బిస్కెట్ ఇవ్వు అని అడుగుతున్నా నేనైతే. ఇవ్వను అని చెప్తుంది నాకు. సెకండ్ ఎత్తుంది బిస్కెట్ ఇవ్వమంటే. చూడండి ఇవ్వను అంటుంది, దాచిపెట్టుకుంటుంది. ఇవ్వంటే మళ్ళీ దాచిపెట్టుకుంటుంది. సో ఇక అలా అడుగుతూ ఉన్నా. నేను ఇవ్వను అని చెప్తుంది నాకైతే.